వాక్యంలోనికి వెళదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం. అందరూ బైబిల్ తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, అందరూ చూడండి. అందుకు యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? చిన్న ప్రార్థన. ప్రేమాన్నముఖమున గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. చదవబడిన లేఖనములు మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు చెప్పవలసినటువంటి విషయం, చెప్పాలనుకున్నటువంటి సంగతులు అదినాన వివరంగా మీరు తెలియజేశారు. ఈరోజు నిలబడినటువంటి నేను జ్ఞానము లేని వాడని నాయన. ఒకవేళ నాకుంది అనుకుంటే అది భూ సంబంధమైన జ్ఞానము. నీ వాక్యము వివరించడానికి సరిపోదు నాయన. కనుక నన్ను మరుగుపరచండి. పర సంబంధమైనటువంటి జ్ఞానము చేత నన్ను నింపండి. అటు జ్ఞానము చేత నేను మాట్లాడలాగున మాట్లాడుతూ ఉండగా మీ మాట నా నోట ఉంచి చేరి వచ్చిన ప్రతి హృదయము వాక్యానందముతో తిరిగి వెళ్ళే సంతృప్తిని వారికి దయచేసి వాక్యము చేత మేము కూడా ఆత్మీయంగా బలపడులాగున సహాయం అని దయచేయమని మా ప్రభువుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ గ్రంథంలో మనం చదివినటువంటి వాక్య భాగము ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా తెలుసు, వింటున్నటువంటి వారిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భం అందరికీ తెలుసు. మరొక పర్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం వాక్యాన్ని. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన వాక్యపు టైటిల్, ఈ సంగతి మీరు ఎరుగరా. వాక్య భాగం ఏంటంటే, ఈ సంగతి మీరు ఎరుగరా. యేసు ప్రభువారు రాత్రి సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. రాత్రి పూట ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. ఎవరు ఆయనంటే యూదుల అధికారి. యూదుల అధికారి ఎనుకున్నటువంటి హోదా అని చెప్తున్నారు. ఫస్ట్ అందరు వినండి, వాక్యం వినండి. ఆయనకున్నటువంటి హోదా యూదుల అధికారి. ఆయన పూర్తి చరిత్ర కాదు మనకు కావాల్సింది. యేసు ప్రభు ఆయనతో చెప్పిన మాటే మనకు వాక్య భాగం. ఆయన ఎవరు అనేది మనం వివరణ కొంత అంతే, ఆయన జీవిత చరిత్ర కాదు. మొదటిగా బైబిల్ గ్రంథంలో అతని హోదాను చెప్పారు. యూదులకు అధికారి అంటే యూదుల అధికారులు ఎక్కడుంటారు అంటే సంఘెండ్రీ సభ అనేది ఒకటి ఉంటుంది. అందులో 70 మంది ఉంటారు. యెరూషలేము మొత్తం మీద జ్ఞానులను, చాలా తెలివి కలిగిన వారిని, వారిలో ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి, యోగ్యతలను బట్టి, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి, వారికి ఉన్నటువంటి ఉన్నత స్థితిని బట్టి వారిని సంఘెండ్రీ సభలో అధికారులుగా పెట్టుకుంటారు. 70 మందిలో ఈయన ఒక ఆయన. ఈయన హోదా అని చెప్పాడు ఫస్ట్. ఏమిటి ఆయన హోదా అంటే యూదులకు అధికారి. బైబిల్ గ్రంథంలో మనము చాలామందిని చూస్తాం. బైబిల్ గ్రంథంలో జలాట్లు అనేవారు ఉన్నారు. యేసు ప్రభు కాలంలో కొన్ని గ్రూపుల మనుష్యులు ఉన్నారు. జలాట్లు
అంటే వారు బందిపోటు దొంగలకు సంబంధించినటువంటి వారు. వారికి ప్రజలు భయపడేవారు. జలాట్లు అనేటువంటి వారు బరబ్బా బందిపోటు దొంగలకు సంబంధించినటువంటి గ్రూప్ ఒకటి ఉంది ఆ దినాల్లో. ఈ దినాల్లో మన దినాల్లో నక్సలైట్స్ ఉన్నారు, తెలుసు కదా, అన్నలు అంటారు. అలాగనే ఆ రోజుల్లో జలాట్లు అనేవారు బందిపోటు గ్రూపు. వారికి భయపడతారు. వారికంటే కొంచెం గౌరవించగలిగినటువంటి వారు ఉన్నారు. వారు సద్దుకయ్యలో పునరుద్ధానము లేదని చెప్పేటువంటి వారు. సద్దుకయ్యలు వారు అంటే ఇది ఒక గ్రూపు, యూదులలో నుండి ప్రత్యేకించబడిన వారు. యూదులే కానీ సద్దుకయ్యలు చాలామంది సంఘంలోనే ఉంటారు, సహవాసంలోనే ఉంటారు, యేసు ప్రభు వారిని అంగీకరించే ఉంటారు. కానీ అందరికీ వేరుగా బ్రతుకుతుంటారు. వీళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. సంఘం అంతా ఒక దారిని నడిస్తే వీరొక్కరే ఒక దారిని నడుస్తారు. ఒక సామెత ఒకటి ఉంటుంది, ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టిది ఒక దారి అని. అలాగే చాలామంది గ్రామాల్లో కూడా అలాగే ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఉందామంటే వీళ్ళొక్కళ్ళే వేరుగా బ్రతుకుతారు. అందరూ ఒక మాట చెబితే వీళ్ళేమో వేరుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అక్కడ విభేదాలు కల్పించడానికి సద్దుకయ్యలైనటువంటి గ్రూప్ ఒకటి ఉంది. వారు వ్యతిరేకమైనటువంటి వారు, పునరుద్ధానము లేదనేటువంటి వారు. అలాగున శాస్త్రులు ఉన్నారు. వారు ధర్మశాస్త్రమును చదివి అందులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని యూదులకి ప్రకటించేవారు. నియమ నిబంధనలు 10 ఆజ్ఞలో అలాగునే దేవుని యొక్క కట్టడలో దైవజనుడు మోషే గారికి దేవుడిచ్చినటువంటి నియమ నిబంధనల కట్టడలను ఆజ్ఞలను అన్నిటినీ బోధించి తూచా తప్పకుండా పాటించాలని చెప్పేవారు. శాస్త్రులు అంటే చాలా గౌరవం. వారికంటే కొంచెం ఎక్కువగా గౌరవించబడేటువంటి గ్రూప్ ఒకటి ఉంది. వారు ఎవరు అంటే పరిసయ్యుల గ్రూపు. పరిసయ్యులు అంటే వీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటారు, ప్రత్యేకంగా ఉంటారు. వీళ్ళు ఎలాంటి లోపములు లేకుండా జీవిస్తారు. పరిసయ్యులు అంటే పరిశుద్ధులు. మేమే పరలోకం వెళ్ళేది, మేమే పరిశుద్ధులు అని ఇంకొంచెం ఎక్కువ అతి చేసేవారు అన్నమాట పరిసయ్యులు. పరిసయ్యులు పరిశుద్ధులే, కానీ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. సంఘాల్లో కూడా ఉంటారు, కుటుంబాల్లో కూడా ఉంటారు. ఎలాంటి వారు చాలామంది గ్రూపులుగా ఉంటారు. మనం క్రీస్తుని అంగీకరించినటువంటి వారిలోని సంస్థలు కొన్ని ఉంటాయి చూడండి. వారు ఆ సంఘం వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే భూమి మీద ఉన్నటువంటి ఎవరు పరలోకం వెళ్ళరో మేమే వెళ్ళేది. 144,000 మంది సంఖ్యలో రాయబడిన వారు మేము పెళ్ళిళ్ళు కాకుండా వివాహాలు చేసుకోకుండా సంసార బాధ్యతలు లేకుండా ఎవరితో మాకు సంబంధం లేదు, మేము యోగ్యులము, పరలోకం వెళ్ళేది మేమే అని చెప్పుకుంటూ ఉంటారు. మంచిదే, వారు జీవించే జీవితం అలా ఉంటే మంచిదే. మరి కొంతమంది అంటారు మేము పరిశుద్ధాత్మను పొందాం, భాషలు మాట్లాడతాం, మేమే పరిశుద్ధులు, మేమే పరలోకం పోయేది. భాషలు లేని వారు, ఆత్మ పొందని వారు నా వారు కాదన్నారు ప్రభు, కనుక వారు పరలోకం వెళ్ళరు అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు, మీ సంఘాలన్నీ కూడా మనుషుల పేర్లతో పెట్టుకునేవి. మనుషుల పేర్లు, మార్టిన్ లూథర్ గారి పేరు, జాన్ వెస్లీ గారి పేరు, లేకపోతే యేసన్న గారి పేరు, లేదా ఇంకొక పేరు, ఇలాగా మనుషుల పేర్లతో సంఘాలు నడుపుకుంటారు. మేమైతే యేసుక్రీస్తు పేరుతోనే మేము సంఘాన్ని నడుపుకుంటాం, మాది క్రీస్తు సంఘం, మేమే దేవునికి ఇష్టం, పరలోకం పోయేది మేమే అంటారు. మరి కొంతమంది ఉంటారు, వారు ఏమంటారంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు ఆయన, యెహోవా గనక యెహోవా సాక్షులు మేము అంటారు. ఇలాగా ఎవరికి వారే చెప్పుకుంటారు. మంచిదే, ఎవరిలో ఉండే మంచితనం వారిదే, కానీ పక్క వారిని ఎప్పుడు కూడా ద్వేషించకూడదు, పక్క వారిని దూషించకూడదు. ఎప్పుడు
నా మంచేదో, నా పరిశుద్ధత ఏదో, నా పవిత్రత ఏదో నేను జీవించాలే తప్ప ఇంకొకరిలో లేదు అని చెప్పే అధికారం ఎవరు ఇచ్చారు నాకు? నేను మంచోడినే మంచి కార్యమే చేస్తున్నా, చేయని వాళ్ళ నేను ఏలిపెట్టి చూపించకూడదు కదా. అలా చూపిస్తే ఏమవుతుంది? నాకున్నటువంటి మంచి అంతా పోతుంది. ఇలాగా సంఘాలు చాలామంది ఉన్నారు. ఈ పరిసయ్యులు కూడా అలాంటి వారే. ఎవరైనా ఎదురైతే వీరు వెంటనే వారిని చూసి పక్కకు తొలగిపోతారు. సమరీయులు వచ్చినా, సొంకర్లు వచ్చినా ఈ పరిసయ్యులు ఆ మార్గమున నడవరంట. అంత నిష్ఠ కలిగినటువంటి వారుగా ఉంటారు, అంత నిష్ఠ కలిగి ఉంటారు. మన వాళ్ళు కూడా నిష్ఠ కలిగి ఉంటారు. ఎప్పుడు చెప్పండి? పొద్దున్నే వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే ఆ పేటలో ఎవరైనా ఎదురొచ్చారనుకో, ఎవరు ఎదురొస్తారు? భర్త చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా ఎదురైతే దీనికి మనము దానికి ఏం పని లేదు, పొద్దున్న లేచి బయటకు వచ్చిద్ది. మా దగ్గర తెచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, విన్నాను కాబట్టి చెప్తున్నా. నేను అనుకుంటా, ఆమెకేదో పాపం భర్త చనిపోయాడు, కర్మగాలిని దేవుడు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. రేపు వేల భర్తలు చనిపోరా? అప్పుడేంటి పరిస్థితి? చాలామంది బయట వాళ్ళ గురించి నేను చెప్పట్లా, క్రైస్తవులే సిద్ధాంతాలని పాటిస్తారు, రాధాంతాలు చేస్తూ ఉంటారు, వాస్తు ప్రకారం బ్రతకాలంటారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు. అలాగా చాలామంది లోక సిద్ధాంతాలను అనుసరించేటువంటి వారు ఉన్నారు. సిద్ధాంత ప్రకారము నువ్వు బ్రతుకు మంచిదే, నువ్వు బ్రతుకుతుంది నీతి మార్గమే, పరిశుద్ధులుగా బ్రతకండి, నీతి మార్గమును బ్రతకండి, పాపము లేని వారుగా జీవించండి. అంత మాత్రాన నువ్వెందుకు ఇతరులను ద్వేషిస్తావు? నీవెందుకు ఇతరులను దూషిస్తున్నావు? బైబిల్ విషయం దేవదాసయ్య గారు ఒక మాట చెప్పాడు, నేను పాటిస్తాను. అది ఏ మతమును నీవు ద్వేషించొద్దు, ఏ వ్యక్తిని నీవు దూషించొద్దు. ఏ మతాన్ని ద్వేషించకూడదు మనము. అది క్రైస్తవ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, జైన్ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, లేకపోతే మరొక మతం ఏదైనా అయి ఉండొచ్చు. ఏ మతాన్ని నువ్వు ద్వేషించొద్దు. నీ క్రైస్తవ మతం నీకు గొప్ప, నీ హిందూ మతం నీకు గొప్ప, నీ ముస్లిం మతం నీకు గొప్ప, నీ జైన్ మతం నీకు గొప్ప. ఎలాగునా ఎవరి మతం వాళ్ళకే గొప్ప. అందుకని ఏ సిద్ధాంతాన్ని నీవు ద్వేషించొద్దు, నువ్వు అవలంబించొద్దు, నువ్వు ద్వేషించొద్దు. నువ్వు పరిశుద్ధ గ్రంథము బోధించిన ప్రకారం నీవు జీవించు. ఈ పరిసయ్యులు పరిశుద్ధులుగా బ్రతుకుతారు, కానీ ప్రజలను ఏం చేస్తారు? దూషిస్తారు. లోకాసువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువుని దూషించింది ఎవరు? ఏమిటయా మీ బోధకుడు పాపులతోనూ సొంకర్లతో చేరి భోజనం చేస్తాడు, వాళ్ళతో కలిసి తిరుగుతాడు, వాళ్ళతోనే ఉంటారు. యేసు ప్రభువుని ఎన్నిసార్లు అడిగారో తెలుసా? బోధకుడా, మీ శిష్యులేంటి? మోషే గారు సంత నుండి వస్తే ఆయన శిష్యులు ఎంతగా నిష్ట కలిగి ఉంటారు, సంతకెళ్ళి వచ్చి కనీసం నీళ్లు కూడా చల్లుకోరు. నీ శిశువులు ఆత్రం వాళ్ళు, కాప్రపాటు కలిగిన వాళ్ళు, చేతులు కూడా కడుక్కోకుండా తింటున్నారు, విశ్రాంతి దినమన వెండులు దుంచుకొని తింటున్నారు పొలాల్లో బడి వెళితే అని యేసు ప్రభుని పలుమార్లు ప్రశ్నించిన గ్రూపే పరిసయ్యుల గ్రూపు. ఇలాంటి గ్రూపు మనస్తత్వం కలిగిన వాళ్ళు మనలో కూడా, సంఘాల్లో కూడా ఉంటారు. ఇతరులని ద్వేషిస్తారు. అబ్బే వాళ్ళు దేనికి పనికిరారండి, అబ్బే వాళ్ళు అసలు వాళ్ళ పాపులండి, పరిశుద్ధులు మేమే పరలోకం వెళ్ళేది అనేటువంటి వారు ఉంటారు ఈ పరిసయ్యులకు సంబంధించి. కానీ యేసు ప్రభు వాళ్ళని ఏమన్నాడు తెలుసా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు దోమ లేకుండా ఒడియగట్టి వంటలను మింగేది మీరే. దేవుని స్తోత్రం చెప్పండి, వినండి వాక్యాన్ని. దోమ లేకుండా ఒడియ కట్టడం అంటే ఏంటి? దోమ లేకుండా ఒడి కట్టడం. నేనుండే ఏరియాలో మొత్తం నా చుట్టంతా నేను ఎప్పుడు చెప్తా ఉంటా, బాగా తాగుబోతులే, ప్రొఫెషనల్ తాగుబోతులు ఉన్నారు నా చుట్టూ. వాళ్ళు మందు పోసుకొని గ్లాసులో
నీళ్లు తెచ్చుకుంటారు, నీళ్ళల్లో నలకలు లేకుండా అటు ఇటు చూసి అప్పుడు పోసుకుంటారు. అంటే ఏది మంచిదంట? నీళ్ళల్లోనేమో నలకలు ఉండకూడదు, ఆరోగ్యాన్ని జీవితాన్ని పాడు చేసే మందు మాత్రం ఎట్లా ఉన్నా కానీ తాగుతారు. మనమైనా సరే ఇంట్లో నుంచి ఒక గ్లాసుతో నీళ్ళు తెచ్చిస్తే ఎవరైనా దాన్ని చూడకుండా తాగగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంచిగా ఇస్తారులేని తాగుతారా? అన్నీ చూసి అటు చూసి ఇటని అప్పుడు తాగుతాం. యేసుప్రభు కాలంలో ఈ శాస్త్రుల పరిశీలి ఇలాంటి వారే. ఏమన్నాడు? మీరు దోమ లేకుండా అంటే నలకలు లేకుండా వడగట్టుకుంటారు నీళ్ళు, కానీ ఏం మింగుతారంట? ఇంత నలకేం గొంతులో అడ్డబడిద్దని వడగడతారు, వంటల్ని మింగుతారు అన్నాడు. ఏంటనుకున్నారు దాని అర్థం? మనుషులు ఎదుట మీరు నీతిమంతులుగా పడగోరు వారు, కానీ మీ కార్యములు బహు చెడ్డవి అన్నాడు ప్రభు. వారినే గద్దిస్తున్నాడు. ఇది నాన్న ఈ జలాట్లు, సద్దుకాయలు, శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు ఎలాంటి వారందరూ ఆ దినాల్లో ఉన్నారు. వీరందరూ యాజకులకు లోబడాలి, యాజకుడిని ప్రేమిస్తారు. యాజకుని కంటే ఎక్కువగా గౌరవించబడేది ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు చెబితే రోమా సైన్యాధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతులు, రోమా రాజ్యపు చక్రవర్తి కూడా ఈ ప్రధాన యాజకుని మాట వినాల్సిందే. వినే కదా యేసుని సిలువేయాల్సిందే. అంటే ఆయన పిలాతు విడుదల చేయాలనుకొని కూడా ప్రధాన యాజకుడు చెప్పిన మాట కొరకు సిలువేసేశాడు. అంత పవర్ఫుల్ ఉంటుంది ఈ యూదుల అధికారులకి. యూదుల అధికారి ఎవరు? నికోదేము. ఆయన యొక్క హోదాను చెబుతున్నాడు. సన్హెడ్రిన్ సభలో సభ్యుడు, యూదులకు అధికారి, పైగా ఇతడు పరిసయ్యుల గ్రూపుకి సంబంధించిన వాడు. అంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఇన్ని హోదాలు కలిగిన వాడు, ప్రత్యేకతలు కలిగిన వాడు. యేసు ప్రభు అంటున్నాడు, నీవు యూదులకు బోధకుడవై ఉండి అన్నాడు. అంటే ఈయన యూదులను శాసించగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు, బోధకునిగా ఉన్నవాడు. ఇంత హోదా కలిగిన ఆయన అందరినీ కంట్రోల్ చేయగలిగిన వాడు. సన్హెడ్రిన్ సభలో 70 మంది కూడా ఈయన మాట వింటారు. అలాంటి ఆయనని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నీవు యూదులకు బోధకుడవై ఉండి ఈ సంగతి ఎరుగవా? నువ్వు ఎరగవా? నీకు తెలియదా? ఎన్ని బోధిస్తున్నావే, ఎన్ని కార్యములు చేస్తున్నావు, ఇది నీకు తెలియదా? ఇది నీకు తెలియదా? ప్రియ సహోదరి సహోదరులారా, అతను రాత్రిపూట యేసు ప్రభు వారి వద్దకు వచ్చాడు. నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఈయన చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. యూదులలో చేరి ఆ పరిసయ్య తెగకు సంబంధించిన ప్రత్యేకంగా జీవిస్తున్నాడు. వినండి, దేవునికి స్తోత్రం చెప్పు. ప్రత్యేకంగా జీవించేవాడే, పరిశుద్ధంగా బ్రతికేవాడే. ఈ 70 మందిలో 69 మంది ఒక మార్గాన నడిచిన ఈయన వారిని ఖండిస్తాడే తప్ప వారి వలె బ్రతకడు. అందువలన ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను గారి బోధలు విన్నాడు. ఆయన చాలా రోషముగా చెప్పాడు. ఏం చెబుతున్నటువంటి మాటలు చాలా బాగున్నాయే అనే లోపల ఆయన చంపేశాడు హేరోదు. అంతలో యేసు ప్రభు వారు లేచాడు. దేవుని రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి అని యేసు ప్రభు వారు కూడా అలా బోధిస్తూ ఉన్నాడు. అయ్యో, నేను ప్రవక్త మాటలు విని కూడా ఆయన కలవలేకపోయా. ఈయన కూడా ఎప్పుడు ఎన్ని లేపేస్తారో తెలీదు. ఇతని వద్దకు వెళ్ళి దేవుని రాజ్యము సమీపించింది అని బోధిస్తున్నాడు. ఈయన ఆ దేవుని రాజ్యం ఏమిటో నేను తెలుసుకోవాలి ఇప్పుడని అతడు యేసు ప్రభు దగ్గరికి బయలుదేరాడు. వింటున్నారా? అర్థమవుతుందా? యేసు ప్రభు వారి దగ్గరికి బయలుదేరిన కారణం ఏమిటి అంటే, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి అనే బోధ కొత్తగా వచ్చేసింది. అప్పటి వరకు ఈ బోధ లేదు. ప్రవక్తలు
400 సంవత్సరములు గ్యాప్ వచ్చేసింది. మలాకి తర్వాత ఇక ప్రవక్తలు రాలేదు. ఒకవేళ ఉన్నా వారు అబద్ధ ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు అని ఇర్మియా ముందే ప్రకటించాడు. దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాడని అబద్ధాలు చెప్పారు. ఈయన బాప్తిస్మిచ్చే యోహాను గారి మాటలు నమ్మాడు. నిజమే, ఇదిగో ఈయనేదో రోషంతో చెప్తున్నాడు, దేవుడు పంపించిన ప్రవక్త అని నమ్మి అతని దగ్గరికి వెళ్ళే లోపల అతను చంపేశాడు హేరోదు. ఇప్పుడు మరొక అతను ప్రవక్తగా వచ్చాడు. బైబిల్ గ్రంథం చెప్పబడింది ఆ ఒక ప్రవక్త వస్తాడని. ఆ ప్రవక్త ఏనేనేమో తెలుసుకోవాలి నేను. రాబోతున్న ప్రవక్త ఏనేనేమో. ఆ హృదయంలో తపన, హృదయంలో ఆసక్తి, దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని రాజ్యముని గురించి తెలుసుకోవాలని ఆశ, ఆసక్తి ఎవరిలో ఉంటుందో వారు ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరతారు. దేవునికి స్తోత్రం. దేవుని సమీపిస్తారు. ఆరాధనలో ఉండాలి. ఈరోజు ఆరాధన, ఆదివారం వాక్యం వినాలి, బలారాధనలో ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాలి, దేవునితో లీనమవ్వాలనే ఆశ కలిగిన వారు, వారి ఆతురత, వారి ఆశ, వారి భక్తి వెంటనే తెలిసిపోద్ది. ఆచారపు భక్త్యా లేకపోతే మనము ఆత్మీయత కలిగి ఉన్నామా, వెంటనే మన క్రియలు, మన పనులు వెంటనే తెలిసిపోతాయి. ఈయన యేసు ప్రభు దగ్గరికి రావడానికి బయలుదేరాడు, కానీ అందరూ ఆటంకపరులైపోయారు. 70 మంది అందరూ ఏనేంటి ఇక్కడికి వెళుతున్నాడు, యూదుడయ్యుండి, బోధకుడయ్యుండి ఈయన మాట మనం వింటున్నాం ఇలాగా అనుకుంటారని రాత్రిపూట యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి అడుగుతున్నాడు. బోధకుడా, నీవు చేస్తున్నటువంటి కార్యాలు నేను చూస్తున్నా. ఒకవేళ నీవు చేసే కార్యాలు ఎలాంటి అద్భుతములు మరొకరు ఎవరైనా చేయవలసి వస్తే దేవుడు అతనికి తోడుంటేనే అతడు చేస్తాడు తప్ప ఎవ్వరూ చేయలేరయ్యా. ఇవాళ నువ్వు చేస్తున్నావు అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు దేవుని వద్ద నుండి వచ్చిన ప్రవక్తవని నేను నమ్ముతున్నాను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటమే యేసు దేవుని కుమారుడని నమ్మటం. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని వద్ద నుండి వచ్చిన ప్రవక్తవని నేను నమ్ముతున్నా అన్నాడు. అంటే నువ్వెంత ఒప్పుకున్నా, నికోదేమో నువ్వెంత ఒప్పుకున్నా, ఎంత నువ్వు నన్ను మంచోడు అనుకున్నా, నమ్మినా సరే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించడయ్యా అన్నాడు. ఖండితంగా చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే. ఈయనకు అర్థం కాల. మరలా జన్మించడం ఏంటయ్యా? మరలా జన్మించడం ఏంటి? కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నావా? మన కర్మఫలం అనుభవించి మరో జన్మలో చనిపోయిన తర్వాత మరొక ఆకారంలో, అవతారంలో జన్మించడం అది లేదు కదా. మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళతాము, అక్కడ మనకు తీర్పులు ఉంటాయి. ఏమిటి ఇది అని అర్థం కాలేదు ఆయనకి. నేను మరలా చనిపోయి తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మించాలా? ఇది సాధ్యమా? నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఎంత వయస్సు కలిగి ఉన్నాను, ఎలా ఇది సాధ్యం అని అడిగితే అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు యూదులకు బోధకుడు అయ్యుండి ఈ సంగతి ఎరగవా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే. సహోదరి సహోదరులారా, నీటి మూలముగా జన్మించి బాప్తీసు అనుభవంలోనికి రావాలి. బాప్తీసు అనుభవంలోనికి చాలామంది వచ్చారు. ఆత్మమూలముగా జీవించడం, ఆత్మమూలముగా జన్మించడం చాలామందికి తెలియట్లేదు. ఇప్పుడు నీటి మూలంగా మాత్రమే ఆ వరుసలో బాప్తీసం తీసుకోవడమే తెలుసు. కానీ నీతియుక్తమైన జీవితం, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి, ఆత్మీయ అనుభవాలు కలిగి జీవించడం ఎవరికి తెలియట్లేదు. యేసు ప్రభు అంటున్నాడు, ఇది నీ వెరుగవా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు, ప్రవేశించలేడు అన్నాడు. ఖచ్చితంగా చెప్తున్నానన్నాడు. ఖచ్చితంగా చెప్తున్నానన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నా మనము కూడా
ఒకవేళ బాప్తిస్మం లేకుండా రక్షణ అనుభవంలోనికి రాకుండా సంఘంలో సంఘానికి రాకుండా ప్రభువుని ఎరగకుండా చాలామంది ఇది మనకంటే నీతియుక్తంగా బ్రతుకుతున్న వారు లోకంలో చాలామంది ఉన్నారు. ఇవన్నీ అంటే బాప్తిస అనుభవంలోనికి వచ్చి సంఘంలోనికి వచ్చి కూడా నీతిమాలి జీవించేవారు చాలామంది ఉన్నారు. మనకంటే నీతిమంతులు లోకంలో చాలామంది జీవిస్తున్నారు. వారు ఏ మతస్థులైనా పర్వాలేదు, కానీ యేసు ప్రభు దగ్గరికి రాలేదని, బాప్తిసం పొందలేదనే కానీ వారు మనకంటే కూడా నీతియుక్తంగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. మనం నీతిమంతులం అనుకుంటాం. ఎందుకు? వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, పేకాట లేదు, తాగుడు లేదు, నేరస్తులం కాదు, ఇవన్నీ లేవు కనుక మనం నీతిమంతులు అనుకుంటున్నాం. మనలాగే చాలామంది బయట నీతిమంతులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, నీతియుక్తంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఎలాంటి నికోదేము లాంటి వారే. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వు నీటి బాప్తిసం పొందాలి, నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. మనమందరం నీటి మూలంగా జన్మించాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ మూలంగా జన్మించావా? ఆత్మీయ అనుభవాలు నీలో ఉన్నాయా? లోక సంబంధమైన నీతి కార్యములన్నీ జరిగిస్తున్నావు. మరి దేవునికి ఇష్టలుగా బ్రతకడం, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి మనము పాపమునకు, లోకమునకు, శాపమునకు దూరముగా బ్రతకటం ఇది చాలా అవసరం. ఏమీ లేకుండా నువ్వు లోకంలో జీవిస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. త్వరగా చదవండి, కొన్ని రిఫరెన్స్లు చెబుతాను. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? చాలు ఏంటంట? వ్యభిచారుణులారా అన్నాడు. ఇప్పుడు సంఘంలో వ్యభిచారులు ఎవరున్నారని అంతగా, ఇప్పుడు ఈ వాక్యం చెప్పాము అనుకోండి, అంత పాపులు ఎవరున్నారని, అంత వ్యభిచారులు ఎవరున్నారండి అని అనుకోవచ్చు. వ్యభిచారుణులారా అన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం, శరీర సంబంధమైన వ్యభిచారం రెండు వేరు. ఒకవేళ చాలామంది శరీర సంబంధమైనటువంటి వ్యభిచారం చేయకపోవచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారములు కలిగిన వారు చాలామంది ఉన్నారు. అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యములను చేస్తే ఆత్మ సంబంధమైన వ్యభిచారములు అవి. నువ్వు దేనిని ఆరాధిస్తున్నావు, దేనిని పూజిస్తున్నావు, దేనిని మీద నీవు పునాది వేసుకొని బ్రతుకుతున్నావు, లోక సంబంధమైన ఆచారాలు. ఒక ఆయన ఎంత బాగా వాక్యం చెబుతాడో, మరలా లోక సంబంధమైన ఆచారాలన్నీ ఆచరిస్తూ ఉంటాడు. ఏంటంటే, కులంలో ఉన్నామండి, మనం పేటలో ఉన్నామండి అంటాడు. కులంలో ఉంటే నువ్వు వారి ప్రకారం చేస్తావా? పేటలో ఉంటే వారి ప్రకారం చేస్తావా? ఈ ఆచారాలు ఇవన్నీ కూడా ఎప్పుడు బయటపడతాయి? విశ్వాసుల ఇళ్లలో ఎప్పుడు చెప్పండి? 2 సందర్భాల్లో బయటపడతాయి. ఎప్పుడంటే పెళ్ళిళ్ళ సందర్భాల్లో, చనిపోయినప్పుడు. అన్నీ ఆచారాలే. ఈ అమ్మాయి పెద్ద విశ్వాసి, 20 సంవత్సరాలైంది రక్షించబడి, సంఘంలో బాగా ఆత్మీయంగా ఉంటుంది. భర్త చనిపోయాడు. ఆమెను ఏం చేశారు? అసలు చర్చికి వచ్చినప్పుడు గాజు లేదు, ఒక పూస లేదు, ఇంత పూలు కూడా పెట్టుకోదు, విశ్వాస జీవితం బాగా జీవించింది. అందరు కలిసి ఏం చేశారు? బలిదాను ఇంకెప్పుడు పెట్టుకుంటాం, ఈసారి పెట్టుకోగా అంటే ఇప్పుడు దాకా ఏమన్నా పూలు పెట్టుకుందా, గాజులు వేసుకుందా, బొట్లు పెట్టుకుందా? ఏమీ లేదు, ఎలా ఉందో అలాగనే ఉంది. వీళ్ళందరూ కలిసి ఇదే నువ్వు చేయాల్సింది, లేకపోతే మాకు పేట కీడు, మా ఇంటికి కీడు, నీ మొహం చుట్టేనే కీడు అనుకుంటా ఆమెను ఏం చేశారంటే ఇంట్లో కూర్చోబెట్టి ఇక గాజులు చూడండి 7 నుంచి 7 దాకా. అలాగే వీళ్ళకి ఈ చివరి నుండి ఈ చివరి దాకా వేసి పసుపు పేడ పూసినట్టు పూసి ఇంత పెద్ద బొట్టు ఒకటి పెడితే ప్రార్థన చేయడానికి నేను పోతే మామ చూసి నాకు గుండె జల్లు మంది. ఇంతకుముందేమో ఆ ముఖం చూస్తే ఎంత పరిశుద్ధంగా కనపడేది, సాత్వికంగా ఉండేది. ఏంటి చేస్తుంది ఇది అంటే, అయ్యా నాకు తెలియదు, అందరూ కలిసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, పెళ్లి కూతురు చేయాలంట. ఏం ముసలి వయసులో పెళ్లి కూతురు చేయాలా? సిద్ధాంతాలు.
నాకు అవసరం లేదు, నేను చెయ్యను అంటే ఎవరన్నా అంటారా? పేడ కీడు ఎంతమంది పోతున్నారు? మామూలుగా ఎవరు చనిపోరా? ఈ చేస్తేనే చనిపోకుండా ఉంటారా? ఈ చేశారు ఎంతమంది చనిపోకుండా ఉన్నారు? క్రైస్తవ సిద్ధాంతాలు, క్రైస్తవులే ఎక్కువగా లోక సంబంధమైన సిద్ధాంతాలు అన్నీ పాటిస్తారు. అలాగ చేసి ఆ 9 రోజులు 11 రోజులు కూర్చోబెట్టారు. మరీ సిద్ధాంతాలు, చచ్చిపోయినప్పుడు సిద్ధాంతం, ఆ శవాన్ని మంచాన్ని ఇటీటి పెట్టండి, ఆమె ఏడ్చుకుంటూ వచ్చి అటు కాదు ఇటీటి పెట్టండి రావడంది అంటే మంచాన్ని కూడా శవానికి కూడా సిద్ధాంతమే. నలుగురు వేసేటప్పుడు పీటలు ఇటీటి వేశారు, అటు తిప్పండి ఇటు తిప్పండి. క్రైస్తవులే మళ్ళీ ఈ సిద్ధాంతాలని పాటించేది. క్రైస్తవులు ఈ సిద్ధాంతాలను బ్రతుకుతున్నారు. ఇప్పుడు లోక సంబంధమైనటువంటి సిద్ధాంతాలను బ్రతుకుతున్నారు. పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఈ లోక స్నేహము చేస్తున్నావు నువ్వు. పైకి మాత్రమే విశ్వాసవి, ప్రార్థన బాగుంది, పాట బాగుంది. పాట పాడమంటే మాత్రం ఆ మందిరంలో పాట పాడేటప్పుడు మాత్రం అబ్బో అసలు ఎంత బాగా పాడతారు తెలుసా? నన్ను చూసువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు. ఏమేం పరిశోధించాడు? కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ఎక్కడున్నప్పుడే చూస్తాడా? బయటికి వెళ్తే చూడ్డా? ఏం చూస్తాడులేండి, ఇంట్లో మనం కటన్ లాగితే ఇంకా ఆయన కళ్ళు మూసుకుంటాడు, ఇక మన ఇష్టం మనమే అనుకుంటున్నారు చాలామంది. మనల్ని చూసే దేవుడు మందిరంలో ఉన్నప్పుడు చూస్తమే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా చూస్తూనే ఉంటాడు దేవుడు. నిన్ను చూసే దేవుడు, నీ పనులను పరిశీలించే దేవుడు. ఆయనకి ఇష్టడుగా ఉన్నావా, ఇష్టరాలుగా ఉన్నావా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నావా చూసే దేవుడు కాదా? లోకంతో స్నేహం చేసి లోకంలో కలిసిపోతున్నావా? దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నారు చాలామంది. దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నారు. ఇహలోక స్నేహము దేవుని దృష్టికి వైరం అంటే ఏంటి? వైరం అంటే పగ. కోపం కాసేపే ఉంటుంది, పగ సాధిస్తారు. ఎంతకాలం సాధిస్తారు తెలుసా? ఈ వదిన ఆడబిడ్డలకు ఏదో చిన్న గొడవ వచ్చింది, వస్తే ఈ వదిన ఆడబిడ్డలకు వచ్చిన గొడవ ఎంతకాలం సాధిస్తారు? 2వ రోజు 3వ రోజు అయిపోద్దా? రా కుమారి లోపలికి రా అని పిలిచి సమాధాన పడతారా? మా చెల్లెలు వచ్చింది పో అంటే ఎవరికోమయ్యా వస్తే ఎవరికేం చేసిందయ్యా? ఈ పగ ఎప్పుడు దాకా ఉంటుంది? పగ, కోపం కొంచెం సేపే ఉంటుంది, పగ చాలాసేపు ఉంటుంది. కానీ వైరం అనేది సచ్చిందాకా తెగిపోదు. నువ్వు ఇహలోక సంబంధమైన స్నేహం చేస్తే దేవునితో అది వైరం, దేవునితో వైరం. అది నేను ఎన్నోసార్లు చెప్తా. నా స్నేహితుడు బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నవాడు, నువ్వు తాగితే నేను తాగుతా, లేదా పగల కొడతా అంటా ఉంటారు. పగల కొట్టుకోరా నాకే, నా చుట్టూ వాళ్ళే. కానీ దాని జోడి పోకుండా చేశాడు దేవుడు. దాని మీద మనస్సు లేకుండా, అసలు దాని వైపు చూసినా కానీ మనసే ఉండదు నాకు. నా చుట్టూ వాళ్ళే ఉంటారు, నా స్నేహితులు వాళ్ళే ఉంటారు. మనం వద్దనుకుంటే ఏది మన దగ్గరికి రాదు. మరి పాపాన్ని ఎందుకు ద్వేషించట్లా? కోపాన్ని ఎందుకు ద్వేషించట్లా? మీరెందుకు లోకంతో స్నేహం చేస్తున్నారు? తినేదే కది, ఆ ఒక్కపూట తింటే మరలా బహిర్భూమిలోకి వెళ్తాంగా. దీనికే నీవు ఇంతగా అసహించుకొని మగవంతా చిట్ల చేయి అన్నావే. మరి లోక స్నేహం, పాపం నువ్వు ద్వేషించలేకపోతున్నావు? కోపాన్ని ఎందుకు చంపుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఇతరులను దూషిస్తున్నావు? ఇవన్నీ మాత్రం బాగానే ఉంటాయి. ప్రభువుని విడిచి నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు. లోక స్నేహం దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా? మీకు తెలీదా? మీకు తెలియకుండా బ్రతుకుతున్నారు ఇప్పటిదాకా. ప్రభు అంటున్నాడు, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం.
కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. లోకముతో స్నేహం చేసేవారు దేవునికి విరోధులుగా ఉంటారు. ఇంకో మాట అంటున్నాడు పౌలు భక్తుడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఎంత అన్యాయస్తుడుగా బ్రతుకుతున్నావు ఎందుకురా నువ్వు అంటారు. ఎంత అన్యాయస్తుడుగా బ్రతుకుతున్నావు, ఎంత అన్యాయస్తురాలుగా బ్రతుకుతున్నావు అని అంటాం. చూసారా మనం యెహోవాకు సంబంధమైనటువంటి అన్యాయాలు ఇవన్నీ ఏది ఏమైనా సరే నీ కొరకు ప్రాణం పెట్టి రక్తంను చిందించి సిలువలో ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచిన ప్రభు నీ జీవితంలో ఎన్నో అద్భుతములు చేస్తే, నీకెన్నో ఉపకారాలు చేస్తే, నీకెన్నో మేలులు చేస్తే, ఎన్నో అపాయాల నుండి తప్పిస్తే, ఎన్నో నీ జీవితంలో ఊహించని కార్యాలు చేస్తే అన్నిటిని మర్చిపోయి ఇవి నా సామర్థ్యం వలన నేను సంపాదించుకున్నా, నా సామర్థ్యం వలన నాకు కలిగినవని నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఎలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో నుంచి ఎన్ని ప్రమాదాలు దేవుడు నిన్ను తప్పించాడు, ఎన్ని ప్రమాదాల్లో తప్పించాడు. అతడు అన్యాయంగా ఏం బ్రతకట్లా. దేవునిలోనే కుటుంబం అంతా దేవునిలోనే ఉన్నారు. పరిశోధనలో మన జీవితంలో మనం ఎన్నో ఇలాంటి ప్రమాదాలు తప్పించలేదా దేవుడు? ఎంతమంది గుండె జబ్బుల నుంచి విడిపించాడు, ఎంతమంది నరాల బలహీనత నుండి విడిపించాడు, ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి వ్యాధుల చేత తప్పించబడి స్వస్థత పడి ఇవాళ క్షేమంగా ఉన్నారు, ఎన్ని ప్రమాదాల నుండి విడిపించారు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు తెలుసా ప్రజలు? నేను తినే ఆహారం అండి. కొంతమంది అంటారు దేవుని చిత్తం అని చెప్పరు. క్రైస్తవులు కూడా ఇది తిన్నాను చాలామంది. నా బాహుబలము ద్వారా, నేను ఇంత సంపాదించుకున్న నా కష్టం ద్వారా, నా యోగ్యత ద్వారా అని అనుకుంటారు. కానీ దేవుడు నన్ను హెచ్చించాడు అనుకోరు. దావీదు గారు ప్రార్థన చేశాడు, అయ్యా గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టావు అన్నాడు. అభిషేకించడానికి నా తాను వస్తే సమూయేలు గారు వస్తే అంటాడు, నేను నా తండ్రి ఇంటి అంతటలో అల్పుణ్ణయ్యా, నాకు అభిషేకం ఏంటి రాజుగా? ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఈరోజు మన పేటలో ఎవరికన్నా కొంచెం ఎక్కువ చదివాము అనుకో, ఈ పేట మొత్తం మీద ఎక్కువ చదివింది నేనే అంటారు. కొంచెం ఏదన్నా అందరికంటే మన తోటి వాళ్ళకంటే కూడా కొంచెం ఉద్యోగం ఏదన్నా కొంచెం హోదా ఉంటే అందరికంటే నేనే ఎక్కువ అంటాం. అందరి రేకుల షెడ్ మన కొంచెం డాబా వేసామనుకో ఏమంటాం మనం? అందరి రేకుల షెడ్లే, నేనే డాబాలో ఉంటున్నాను అనుకుంటాం. అందరూ కొంచెం నల్లగుండి మనమే దేవుడు ఎరిపించాడు అనుకో, ఏం చేస్తాం మనం? నల్లగుండ ఏమి ఎగదాలు చేస్తాం? నేనే సౌందర్యం. దేవుని కృపేదో అనుకోము మనం. దేవుని యొక్క ప్రేమ నా మీద ఉంది అనుకోము. నీ యోగ్యతను బట్టే నీవు ఇంతగా ఉన్నావు అనుకుంటాం. మన బాహుబలం, మనం తినే ఆహారము, మన సౌందర్యం అనుకుంటాం. కాదు, దేవుని చిత్తం అది. ఈరోజు నిన్ను ఇంకా క్షేమంగా ఉంచాడు, ఇంకా నిన్ను ఏ అనారోగ్యం లేకుండా ఉంచాడు. దేవుని చిత్తం అది. నాకు అనారోగ్యాలు ఉన్నా నేను దేవుని పనిలో హుషారుగా ఉన్నా, దేవుని పని చేస్తున్నా, ఇది దేవుని చిత్తం. అందుకని అంటున్నాడు, ఇహలోక స్నేహం దేవుని దృష్టికి వైరము, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు గారు. నువ్వు అన్యాయం చేయొద్దు ఎవరికి, నీ తోటి వారికి, నీ ఇంట్లో వారికి, నీ వీధిలో వారికి, నీ సంఘంలో వారికి అన్యాయం చేయొద్దు. ఎందుకు అంటే 2వ వచనం చూడండి, 6వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు పౌలు భక్తుడు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? ఏమంటున్నాడు? ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా? రెండోది అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీరు ఎరగరా? మూడవది అంటున్నాడు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? ఈ సంగతి మీకు తెలీదా? నువ్వు నిజంగా పరిశుద్ధులుగా ఉంటే నువ్వు లోకమునకు తీర్పు తీర్చేవారుగా ఉంచుతాడు దేవుడు. ఎప్పుడు తీర్పు తీర్చుతాం మనం?
నేను పరిశుద్ధురాలను పరిశుద్ధుని గనక ఇప్పుడు అందరికి తీర్పు తీరుస్తానని. ఇప్పుడు కాదు మనం తీర్పు తీర్చేది, ఇప్పుడు తీర్పు తీర్చొద్దన్నాడు ప్రభు. తీర్పు తీర్చట నీ పని కాదు, నాది అన్నాడు. మనం బ్రతికున్నంత కాలం మనం ఎవరికి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చడానికి ఒక రోజు వస్తుంది. ఆ రోజున మనమే లాయర్లు, మనమే జడ్జీలు, మనమే ఇక తీర్పు తీరుస్తాం. మనం నిజముగా పరిశుద్ధులుగా ఉంటే, దేవునికి ఇష్టలుగా బ్రతికితే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా అన్నాడు. 3వ వచనంలో ఏమంటున్నాడు? 3వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరగరా. ఎవరికి తీర్పు తీరుస్తాం మనం? ఎవరికండి? దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామా? అంత యోగ్యత మనలో ఉండాలి. దేవదూతలకు తీర్పు తీర్చేంత యోగ్యులమా మనము? ఏ దేవదూతలకి? యోధాపత్రికలు అంటాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి కలిగిన బీలములో వారిని బంధించాడు. పేతురు భక్తుడు కూడా అంటాడు, కటిక చీకటి కలిగిన బీలంలో వారిని బంధించాడు. వారందరూ బంధించబడి ఉన్నారు కనుక వారికి రేపు మనం తీర్పు తీరుస్తాం. వారందరూ వచ్చి బోన్లో నిలబడితే దేవదూతలకు తీర్పు తీర్చువారని మీరు ఎరుగరా అంటున్నాడు. మనం దేవదూతలకు తీర్పు తీర్చాలంటే దేవదూతల కంటే యోగ్యులుగా ఉంటేనే మనము దేవదూతలకు తీర్పు తీరుస్తాం. 19వ వచనం చూడండి. ఇవన్నీ జరగాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే 19వ వచనంలో 6వ అధ్యాయంలోనే మీ దేహమును దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు నిలయమని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటున్నాడు. ఏం తెలీదు మీకు? ఏమి ఎరగరు? మన దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. ఈ దేహమును పాడు చేయొద్దు, దేహమును పాడు చేయకూడదు. దేహము దేవుడు నీకు అనుగ్రహిస్తే పానుపరాకులు తిని, బాగా కైనీళ్ళు తిని, నోరంతా ఎర్రగా చేసుకొని, ఏదన్నా కొంచెం కూర తింటే అబ్బా మంటండి, మంట, కారం ఎక్కువ వేశారని అంటారు ఈ నవ్వులే వాళ్ళు. మేమేమో మామూలుగానే తింటూ ఉంటాం. ఆ నవ్వులే వాళ్ళకేమో కారం ఎక్కువైపోయిందండి బా అంటుంటారు. ఏంటంటే కారం ఎక్కువ వేశారు అంటారు. మాకేముండదు. కారణం ఏంటో తెలుసుకోరు. ఈ నవిలి లోపల ఆ నోరంతా పొక్కిపోయి తినలేకపోతున్నామని తెలుసుకోలేకపోయి వాళ్ళు ఎక్కువ వేశారని వాళ్ళ మీద నిందలు మోపటం. ఏవి పడితే దీని కడుపు అంత పేగు అంత పుండు అయిపోయి ఏది తిన అంటుంటారు కొంతమంది. అంటారు. ఏంటంటే పేపులు అండి అరగట్లేదండి. దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. ఎందుకు నీవు ఆ దేహమును పాడు చేస్తున్నావు? ఎందుకు నీ ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీవే నీ అందాన్ని పాడు చేసుకుంటున్నావు? ఏం కొంచెం ఏదో ముఖం మీద మచ్చలు వచ్చినాయి, పేరెంట్ లవ్లీలు ఒక 4 బ్యాగులు తెచ్చి పూస్తే ఉన్న రంగు పోయి ఏమైపోతుంది? అసలు ఉన్న రంగు పోతుంది. మామూలుగా ఉన్న పేజ్ అన్న బాగుంటుంది. మన దేహాన్ని ఎందుకు? దేవుడిచ్చిన అందం చాలు, దాన్ని మరలా మెరుగులు పెట్టుకోవాల్సిన పని ఏముంది? అలాగా మరి ఇదెందుకు? సోకులేగా ఆయన్ని. కాబట్టి దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడిందని, ఈ దేహములో పరిశుద్ధాత్మక నిలయం ఇది. మన దేహంలో ఎప్పుడు ఎవరు నివసించాలి? ఎవరుండాలండి? ఎవరుండాలి? హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఎవరికి కోవిలుగా మారుస్తున్నావు? నీ మనసులో ఎవరు ఉంటున్నారు? ఆ రేడియోలో వినేవాళ్ళం, అప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, తర్వాత అర్థమయ్యేది. మనస్సుని కోవిలుగా చేసావు. బైబిల్ ఏం చెబుతుందంటే ఆ కోవిల్లో ఎవరుండాలి? నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు కాదు.
ఈ లోకంలో ఉన్న వాళ్ళు కట్టుకున్నోడు ఉండడు, కానీ కనిపించేవాడు ఉండబట్టే కట్టుకున్నోడు అనేది కడదేరుతున్నారు చాలామంది. ఇప్పుడు చూస్తుంది అయ్యే కదా మనం. నీ హృదయమైన కోవెలలో, నీ మనస్సులో, నీ దేహము దేవునికి పరిశుద్ధాత్మక నిలయముగా మార్చు. నువ్వు మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నీ చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నీ నడకలో పరిశుద్ధత ఉండాలి. నీ జీవితం అంతా పరిశుద్ధాత్మక నిలయమై ఉంటే మన జీవితము పవిత్రంగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఉండాలి మన జీవితంలో. పరిశుద్ధాత్మునికి నిలయముగా మార్చాలి. అలా ఉండట్లా. అందుకని ఇక్కడ అంటే మీ దేహంలో దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక నిలయమని మీరు ఎరగరా? ఎలాంటి దేహములో, జీవితంలో పాపము కొంచెమున్నా సరే, 5వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు. 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయిస్తున్నారు. ఏ విషయంలో అతిశయిస్తున్నారు? మేము పరిశుద్ధులము, నీతిమంతులము, మంచివారము, మాకంటే ఎవరు మంచివాళ్ళు కాదని అతిశయిస్తున్నావే. మీరు అతిశయించడం మంచిది కాదు. పులిపిండి కొంచెమైనను మొద్దంతా పులి చేస్తుంది. అట్ల పిండి అందరికీ తెలుసుగా. అట్ల పిండి మిక్సీ వేశారు, ఆ డేసాలో పెట్టారు, పొద్దున్నే అట్టేసుకొని తింటున్నారు. టేస్ట్ వచ్చిద్దా? మేము వేస్తాం కదండి, మాకు తెలియటానికి అన్నీ ఆయనే వేస్తాడు అన్నట్టు చెబుతున్నారు. ఏంది ఆయనైనా చేసేది? మరి ఏంది, ఏం చెప్పరు? మాకేం తెలుసు అండి పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు. పిండి పట్టించిన తర్వాత దాంట్లో కొంచెం సోడా వేస్తారు కదా అమ్మా. అది ఎప్పుడన్నా కానీ ముందే వేస్తారనుకుంటున్నాను నేను. అది వేస్తే అప్పుడు దానికి టేస్ట్ వస్తుంది. పిండి పొలవాలి, పులిస్తేనే వస్తుంది. అప్పుడప్పుడు వేస్తే ఏం బాగావు. ఆ పులిపిండిని దేవుడు బైబిల్ గ్రంథంలో పాపముతో పోల్చాడు. ఇక్కడ పులిపిండి కొంచెమైనను మొద్దంతా పులి చేస్తుంది. నీ జీవితంలో చిన్న బలహీనత, ఆ చిన్న బలహీనతే నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని అంతా పాడు చేస్తుంది. ప్రజల్లో మంచి సాక్ష్యం ఉండదు, నీ గ్రామంలో మంచి సాక్ష్యం ఉండదు, సంఘంలో మంచి నడవడి ఉండదు. కారణం ఏమిటి అంటే నీలో ఉన్నటువంటి ఆ చిన్న బలహీనతే. చిన్న బలహీనతే అనుకుంటావు నువ్వు, చిన్న బలహీనతే. అదే నీ జీవితాన్ని అంతటినీ పాడు చేస్తుంది అని పౌలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. పులిపిండి కొంచెమైన ముద్దంతయో పులియజేయనని మీరు ఎరగరా? ఆ చిన్న బలహీనత మీ జీవితాన్ని దేవుడికి దూరం చేస్తుంది, మంచి సాక్ష్యమును పోగొడుతుందని మీరు ఎరగరా? ఏ నరహంతకుని యందు దేవుడు ప్రేమ ఉండదని మీరు ఎరగరా అంటున్నాడు. యోహోను మొదటి పత్రికలో, యోహోను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువు. తన సహోదరులను ద్వేషించువారు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగరా అంటున్నాడు. సహోదరుల్ని ద్వేషించడం, సహోదరుల్ని ద్వేషించడం. సంఘంలో మిగిలిన వారిని మనం ఎవరిని ద్వేషించినా సరే మన యందు దేవుని నిత్య జీవం ఉండదు. కాబట్టి పౌలు భక్తుడు అన్న మాట అదే. 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా అన్నాడు. ఇప్పుడు చెప్పబడినటువంటి సంగతులన్నీ మీరు ఎరుగరా? తెలిసినమే కదా. దేవునికి నిలయముగా మన జీవితాన్ని మారుద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నికోదేముతో ప్రభువు చెప్పాడు, యూదులకు బోధకుడు అయ్యుండి ఈ సంగతి మీ ఎరుగవా? తలలు వంచండి, మోకరించండి, అందరూ మోకరించండి. ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నాం. ఎవరు దాచిపెట్టలేసుకొని కూర్చోవద్దు.
మోకరించే మోకాళ్ళకి నొప్పులు రావు. మోకరించండి, మోకరియండి, అందరూ మోకరియండి. ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందబోతున్నాం. మనలోని బలహీనతలు మనము ఒప్పుకుందాం. మనము పరిశుద్ధులు అనుకుంటున్నాం, తప్పు లేదు. నాలో ఏ బలహీనత లేదనుకుంటున్నావు. మంచి జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీరు ఎరుగరా అంటున్నాడు. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. పాత స్వభావం, పాత మనస్సు, పాత క్రియలు నీలో చచ్చిపోవాలి. క్రొత్త మనస్సు, క్రొత్త స్వభావము నీలో ఉద్భవించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, లోకంలో ఉన్నప్పుడు అలాగనే ఉండి దేవునిలోనికి వచ్చినప్పుడు అలాగనే ఉంటే కుదరదు. దేవుణ్ణి అంగీకరించావు, సంఘములో చేర్చబడ్డావు, క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు. ఒక నూతనత్వము, నూతన స్థితి నీలోకి రావాలి. ఒక నూతనత్వము నీలో ఉన్నప్పుడే మార్పు చెందిన జీవితం అనేకులకు కనపడుతూ ఉంది. అనేకులు మనల్ని గుర్తిస్తారు. నీచ మూలంగా జన్మించావు, ఆత్మ మూలం కూడా జన్మించాలి. అందుకే అన్నాడు, ముఖమున గల మా చేయకూడని చేశా, ఈ నెల అంతటిలో నా ప్రతి బలహీనత క్షమించి యోగ్యపరచని అడుగు. అప్పుడు నువ్వు ప్రభు యొక్క రక్త మాంసాల్లో పాలు పొందు. ఎవరినో చూసి ఎవరి కొరకు నువ్వు అందులో పాలు పొందొద్దు. ప్రభు మనల్ని చూసేవాడు, పరీక్షించేవాడు, పరిశీలించేవాడు. మనం కూర్చుండట, లేచి ఉండట, నడుచుట, ప్రతి కార్యమును పరిశీలించే దేవుని ఎదుట ఏది దాచాలేమో, ఏది దాగి ఉండలేము. మన నిర్దోషిగా తీర్పు తీర్చేది దేవుడే. దేవుని ఎదుట మనం యోగ్యులుగా ప్రభుకు సమర్పించుకుందాం. అలాగనే ప్రార్థన చేస్తూ ఉండండి. బైబిల్ చదువుకుందాం. అలానే ప్రార్థన చేస్తూ ఉండండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. నేను ఈ రొట్టె ద్రాక్షారసములను మూల పదార్థములను పరిశుద్ధ ప్రభు భోజన పరిచర్య నిమిత్తమై వినియోగించున్నాను. కాక్రాంతో వ్యసన మూల భరించెను మనకై యేసు మరణించి మన పాపముల కొరకే నిత్య జీవము నీచుటకు రాలే ఇలా పాపి. మీ వద్దకు రాగానే మీరు వెంటనే దాన్ని పుచ్చుకొని వెంటనే ఆ గ్లాస్ వాళ్ళకి ఇచ్చేసేయండి. వెంటనే తీసుకోవాలి, ఎక్కువసేపు మీ చేతిలో ఉండకూడదు. అది ఓపేకాశ్రయమేచును పరిశుద్ధ తండ్రి పాపిని కాడిగే ఇలా పాపికాశ్రయ మీచును నీ రక్తం. ఇంకా ఎవరికైనా ప్రభు యొక్క రక్తం అందకపోతే మీ చేతి చూపించండి, మీ వద్దకు తీసుకొస్తారు. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర నీ రక్తమే నన్ను ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి,
మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొక పర్యాయమునైనా మీ రక్తమాంసములను సమీపించి చిట్ట చివరిగా ఈ రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇప్పటివరకు కూడా ఆరాధనలో పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు, వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మీ రక్తమాంసములు ఇచ్చి మమ్మల్ని ఆత్మీయంగా మీతో ఐక్యత, ఏకత్వము కలిగిన వారుగా స్థిరపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ రక్తమాంసాల్లో పాలు పొందిన వారిని ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆత్మీయులుగా స్థిరపరచండి నాయన. ఒకవేళ ఎవరైనా బలహీనతలు కలిగి ఎవరైనా మా ప్రభు పొరపాటుగా అందులో పాలు పొందుంటే అలాంటి వారిని దయతో క్షమించండి. మరొక పర్యాయం యోగ్యులుగా కాక యోగ్యులుగా అందులో పాలు పొందడానికి సహాయమని దయచేయండి. మిగిలి ఉన్నటువంటి రక్తమాంసముల మందిరంలోనే ఉండి అయా రక్షణానుభవం లేనటువంటి వారుగా, బాప్తిసానుభవంలోనికి రాని వారిని సూచిస్తూ ఉండగా వారు కూడా త్వరపడి నీ రక్తం చేత కడగబడి అందులో పాలు పొందుటకు సహాయమని దయచేయండి. ఆ రీతిగానే తండ్రి ఇంకా మిగిలి ఉన్నటువంటి రక్తమాంసములు ఈ దినమున మాత్రం అలాంటి వారిని మీరు ముట్టండి. వారు త్వరగా స్వస్థత నొంది తిరిగి మరలా నీ సన్నిధానంలో ప్రవేశించినట్లుగా సహాయమని దయచేయండి. ఎవరైనా ప్రయాణాల్లో ఉంటే వారిని నాయనా క్షేమముగా వారి చేరవలసిన గమ్యస్థానము చేర్చండి. బలహీనులుగా ఎంతమంది పడిపోయిన స్థితిలో ఉండి రాలేకపోతే వారు ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో నుండి లేవనెత్తండి నాయన. తిరిగి మరలా వారు ఆత్మీయ బలమును పొంది నీ సన్నిధానములో యోగ్యులుగా అందులో పాలు పొందినట్లుగా సహాయమని దయచేయండి. చేరి వచ్చినటువంటి వారు ఎవరినో రిక్తహస్తములతో వచ్చి ఉండలేదయ్యా. ప్రతి విధమైన సమస్య నుంచి విడిపించి సమృద్ధిని, సమాధానమును కలిగించమని అడుగుచున్నాం. ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో సమాధానము లేదు, తల్లి బిడ్డల మధ్యలో సమాధానము లేదు, అత్త కోడల మధ్యలో సమాధానము లేదు, దేశముల మధ్యలో అయా పోరాటములు జరుగుతున్నాయి, యుద్ధములు జరుగుతున్నాయి, భూకంపాలు, వరదలు, ఎన్నో ప్రాంతాల్లో భయంకరమైన విపత్తులు జరుగుతూ ఉన్నాయి నాయన. దేవా, నీ రాకడ బహు సమీపముగా ఉన్నది కనుక నీ రాకడ కొరకు మేమందరం సిద్ధపడినట్లుగా ప్రతి స్థలములో సమాధానమును అనుగ్రహించండి. సంఘాల్లో కూడా పోరాటాలు నాయన, సమాధానము లేని స్థితిలో జీవిస్తున్నారు. వారందరికీ కూడా సమాధానాలు అనుగ్రహించమని అడుగుచున్నాం. చేరి వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనండిగా గృహములు చేరుకునేంత మీకు కాపుదలు అనుగ్రహించండి. అనారోగ్యాలతో బాధపడుతున్న అయా ఐదుగుణ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరం నీకు నేను నా సమస్త మీతోను నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము. పరలోకమందున్న నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కుడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
సెలవు తీసుకోండి. మరలా బుధవారం సహోదరులు వస్తారు.